శుభలేఖలు ప్రింట్ చేసే సమయంలో ఒక శ్లోకం వేస్తాం. ఆ శ్లోకంలో భావం ఏంటంటే, సీత మరియు రాముడు కాబోయే దంపతుల్ని కలకాలం కలిసి ఉండాలని ఆశీర్వదించాలని ఆకాంక్ష అన్నమాట ఆ శ్లోకంలో. అయితే రాముడు సీత ఎప్పుడూ కలిసి లేరు కదా జీవితకాలంలో, అంత స్ట్రగులే. మరి అలాంటి రాముడు సీత కాబోయే దంపతుల్ని కలిసి మెలిసి జీవితాంతం ఉండాలని ఎలా ఆశీర్వదిస్తారు, ఎంతవరకు సమంజసం అనే డౌట్ అందరికీ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అయోధ్యలో రాజకుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు సీత మరియు రాముడు కలిసే బయటకు వచ్చారు, దండకారణ్యంలో కాలం గడిపారు. అలాగే రావణుడి క్యాప్టివిటీలో అశోక వాటికలో సీతమ్మ సంవత్సర కాలం ఉన్నప్పుడు ఆమె మనసులోంచి రాముడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోలేదు, ఎప్పుడు ఆమె మనసులో రాముడే ఉన్నాడు. అలాగే దండకారణ్యంలో వాన సైన్యాన్ని సమీకరించి లంకను ముట్టడించే క్రమంలో రాముడు ఎప్పుడు కూడా సీతను మర్చిపోలేదు. అంటే సీత మనసులో రాముడు, రాముని మనసులో సీత ఎప్పుడూ ఉన్నారు. వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనేటువంటి సామెత ఉంటుంది మోడర్న్ వరల్డ్. అంటే మనిషి కనిపించకపోతే మనసులో చెల్లిపోతారు. అది సీతారాముల విషయంలో వర్తించలేదు. కాబట్టి ఎప్పుడూ తమ మనసుల్లో భర్తను భార్యను భర్త నిలుపుకున్నటువంటి ఆదర్శ దాంపత్యం వాళ్ళది. ఆ ఆదర్శ దాంపత్యమే భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఎంతో ప్రేరణనిచ్చింది. అలాంటి ఆదర్శ దాంపత్యం మనకు ఉండాలని సీతారాముల్ని వేడుకుంటాం, సీతారామ కళ్యాణాన్ని చూస్తాం, సీతారామ కళ్యాణంలో వాడినటువంటి అక్షంతలను మనం ఇంటికి తెచ్చుకుంటాం. ఈ సందేశంతో మీ అందరికీ సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. For more such videos, please like, share and subscribe.